మహానాడు కార్యక్రమానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. అందులో ప్రధానంగా నిర్మల సీతారామన్ గారిని, అలాగే అమిత్ షా గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు పెట్టాం కదా, ఆ ప్రాజెక్టులకు సంబంధించి నిధులు విడుదల చేయండి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, ఆ నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి నిధులు విడుదల చేసే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఈ రాజ్నాథ్ సింగ్ని అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలిశారు. ఆయనతో మినిమం 2 గంటలు ఈ భేటీ నిర్వహించుకున్నారు. ఇందులో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ శాఖకు సంబంధించి కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఉదాహరణకు లేపాక్షి ఉంది, ఆ సరౌండింగ్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆ లేపాక్షి కర్ణాటకను ఆంధ్ర రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ఆ సరిహద్దుల్లో 10,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది, అది మీకు ఇస్తాము. అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి మాకు కొన్ని ఏర్పాటు చేయండి. ఆర్మీ కంటోన్మెంట్ అసలు లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్మీ కంటోన్మెంట్ ఏర్పాటు చేయండి, మీకు ఆ 10,000 ఎకరాలు ఇస్తాము. అంతేకాకుండా రక్షణ రంగానికి సంబంధించి కొన్ని కీలకమైన కర్మాగారాలు మాకు ఏర్పాటు చేయండి అంటూ కొన్ని విషయాల గురించి రాజ్నాథ్ సింగ్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినట్టు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ ఈ వార్త సెక్యులేట్ అవుతూ ఉన్నాయి. అయితే ఇందులో ఒక ప్రధానంగా ఉన్నటువంటి మాట ఏంటంటే హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని సంబంధించి ఈ హెచ్ఏఎల్ కర్ణాటకలో ఉంది. అయితే ఆ కర్ణాటకలో ప్లేసు తక్కువగా ఉంది, ఆ హెచ్ఏఎల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు కొన్ని న్యూస్ పేపర్లు ఈ విషయాన్ని స్ప్రెడ్ చేసాయి. అయితే కర్ణాటక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద విషం కక్కుతా ఉన్నారు. ఇదిగో చంద్రబాబు నాయుడు ఏంటి, మా దాంట్లో ఉన్నటువంటి హెచ్ఏఎల్ని అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామేంటి అని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. అయితే కర్ణాటక సంబంధించినటువంటి సీఎం ఏం మాట్లాడాడంటే, చంద్రబాబు నాయుడు గారు అలాంటి మనిషి కాదు, ఇది ఫేక్ వార్త. చంద్రబాబు నాయుడు గారు ఒక కంపెనీ ఒక రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న కంపెనీ మీద ఏనాడు ఆశపడ్డో దాన్ని వదిలేసి అవసరమైతే ఇంకో కంపెనీ కోసం ప్రయత్నిస్తాడు తప్ప అది లాక్కోవాలి, ఆ కంపెనీని మా ఏరియాలో పెట్టుకోవాలని చెప్పి అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు, అలాంటి మనిషి కాదని చెప్పి కర్ణాటక సీఎంఏ కితాబు ఇచ్చాడు. సో అక్కడితో ఆ టాపిక్ అయితే ఆగింది. కానీ దీని వెనక చంద్రబాబు నాయుడుకి చాలా సివియర్ యాక్షన్ తీసుకున్నారు. ఎవరు ఇలాంటి తప్పుడు రాతలు స్ప్రెడ్ చేశారు, నేను చేయకుండా చేసినటువంటి యొక్క వార్తను ఎవరు స్ప్రెడ్ చేశారు, దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఒకసారి నీ గురించి ఆలోచిస్తే, గత 5 సంవత్సరాలు కేంద్రంకి వెళ్ళి మంత్రులతో మాట్లాడినప్పుడు ఏనాడైనా సరే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? రక్షణ రంగాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవాలన్న విషయం కనీసం ఉందా నీకు? ఈ రోజున ఆర్మీ కంటోన్మెంట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు. నిజంగా ఆర్మీ కంటోన్మెంట్ కనుక ఏర్పాటు చేస్తే చాలా రకాలుగా అనేక మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు అవుతాయి. ఎందుకంటే ఆర్మీ కంటోన్మెంట్లో అనేక జోనల్ లెవెల్ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి, ట్రైనింగ్ సెక్టార్లు ఉంటాయి, దానికి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఒక జాబ్స్ కొట్టాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ప్రతి ఇంప్లిమెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది, ఆ విషయాలు ఉంటాయి. అంతేకాకుండా 10,000 ఎకరాల్లో ఆర్మీ కర్మాగారాలకు సంబంధించినటువంటి, లేదంటే ఒక క్షిపణులు తయారే కానీ, లేదంటే ఒక బుల్లెట్ ఇలాంటి రకరకాలే ఉంటాయి. ఈ గనక హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు అలాంటిదే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటకకిను ఆంధ్ర రాష్ట్ర బోర్డర్ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి 10 ఎకరాల్లో ఏదైనా ఒక క్షిపణికి సంబంధించినటువంటి ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఏర్పాటు చేస్తే అనేక మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. ఇలాంటి ఆలోచనలు ఏనాడైనా వచ్చాయే నీకు? రావు కదా. ఎంతసేపు బాబాయ్ గొడ్లపోటు గురించి ఈ కేసులు ఎప్పుడు బయటపడతాయో, అవినీతి అక్రమాల కేసు ఎప్పుడు బయటపడతాయో, ఈ కేసులన్నీ రానేయకుండా నా బెయిల్ పొడిగించే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ రకంగానే కేంద్ర మంత్రులు కలవడం సరిపోయింది తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కోసం ఏనాడైనా నువ్వు ప్రయత్నించావా? ఈ రోజున మళ్ళీ 2029లో నేను అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏం చేయడానికి? మీరు ఏమైనా అభివృద్ధి చేస్తే పర్లేదు, ఉన్న కంపెనీలని ఇక్కడ లేకుండా పక్క రాష్ట్రాలు తరివేసినటువంటి మహానుభావుడు, పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో యువకులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి కట్టబోతున్నటువంటి ఈ యొక్క పరిశ్రమలే కానీ, ఏదైతే కొన్ని కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఆ కంపెనీలు ఏర్పాటు చేయడం కోసం నిధులు విడుదల చేయండి అని చెప్పి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినటువంటి చంద్రబాబు గారు ఎక్కడ? నీకు ఆయనకి నక్కకై నాగలోకరం ఉన్నంత తేడా ఉంది. ఈరోజు నువ్వు మాట్లాడతావు కదా ప్రతి దాంట్లో, దున్నపోతు ఇరిందిరా గేదెని కట్టేయండిరా అన్నట్టు. ఈ రోజున ఎలా ఉంటుందంటే,
నువ్వు మాట్లాడి మీ చేసే పనులు ఎలా ఉంటే రాజకీయాలు కొంతమంది బురద జల్లే ఉంటారు కదా, దున్నపోతు ఈనింద్ర వెళ్ళి దోణ కట్టేంటారు అన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసిందంటూ ఏమీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంటే మీరు దీని మీద సెటైరిక్గా మాట్లాడడం, బురద జల్లే రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల పక్షాన వ్యవహరించిన తీరంటూ ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో ఇదొక్క ఉదాహరణ చాలు. రక్షణ శాఖను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్న ఆశ బహుశా ఎవరికి వచ్చి ఉండదో ఈ విషయంలో చంద్రబాబు నాయుడుని అప్రిషియేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం నిజంగా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు తగ్గ స్థాయిలో వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి యువతి యువకులే ముఖ్యమైన బలం. వాళ్ళకి కాస్త జీవనోపాధి కల్పిస్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. ఈరోజు యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిశ్రమలను ఉన్నవాడు పక్క రాష్ట్రాలకు ఉన్నాయని నాశనం చేయడం, ఇలా చేయబట్టి నిరుద్యోగ సమస్య పెరగడం, ఇక్కడ యువత యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సంపదలు సృష్టించే వాళ్ళు కష్టపడడం. ఎందుకంటే అక్కడికి వెళ్ళారనుకో వాళ్ళు జీతం తీసుకుంటారు, ఆ ట్యాక్స్లన్నీ పే చేస్తారు. ఎవరు పే చేస్తారు? వెళ్ళినటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఇంప్లిమెంట్ అవ్వడం కోసం వాళ్ళు అక్కడ ట్యాక్స్ పే చేస్తారు. అదే మన దగ్గర ఉన్నటువంటి కర్మాగారాలు కానీ ఏమైనా పరిశ్రమలు కానీ ఏమైనా ఉంటే ఇదే ఉద్యోగాలు ఎక్కడే చేస్తారు కదా, ఇక్కడే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఏనాడు చెవులో కనీసం సీసం పోసినా వినపడదేమో అంటే ఆ రకంగా చెవులు మందగించిపోయినాయి. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రాలు కుయ్యో మొర్రో మా ఉద్యోగాలు కల్పించండి బాబు అని చెప్పి ఎంత విన్నవించుకున్నా అసలు అవి వినపడేదేం కాదు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు డిఎస్సి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 16,000 పోస్టులు భర్తీ చేయడం కోసం విడుదల మొత్తం ఓపెన్ చేస్తే దీని మీద కూడా బురద జల్లడమే, ప్రతి దాంట్లో బురద జల్లడమే. రైతులు అంటాడు జగన్మోహన్ రెడ్డి, కొంచెంసేపు రైతుల గురించి ధర్నా అంటాడు, కొంచెంసేపు కరెంటు ఛార్జీలు పెరిగిపోయిన ధర్నా అంటాడు, కొంచెంసేపు వాలంటీర్ల గురించి ధర్నా అంటాడు, కొంచెంసేపు ఏంటో నిరుద్యోగ సమస్యల గురించి ధర్నా అంటాడు, కొంచెంసేపు ఏంటో ఫీజు రియంబర్స్మెంట్కి ధర్నా అంటాడు. ఇలాగా చేసినవన్నీ జగన్మోహన్ రెడ్డి. రైతులు మోసం చేసింది, కరెంటు ఛార్జీలు పెంచింది, నిరుద్యోగ సమస్య కారణం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అలసత్వంగా వ్యవహరించడం, ఇలా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చేసేసి ఈరోజు నాకు ఏ సంబంధం లేదు, మొత్తం చంద్రబాబు నాయుడే చేశాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు మేము అభివృద్ధి బాటలో నడిపించాం, పథకాలు ఇచ్చేసాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రగల్భానాలు పలుకుతున్నావు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11 సీట్లు ఇచ్చి నిన్ను పక్కన కూర్చోబెట్టారు. అది గ్రహించాలి నువ్వు. ఈరోజు 2029లో నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. తప్పు అవ్వో. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నీ 5 సంవత్సరాల పరిపాలన చూసినటువంటి ప్రజలు నిన్ను పక్కకు గెంటేశారు. ఇలాంటి పరిపాలన మాకొద్దు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు, ఏంటో ఈ పెట్టేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము పాటించలేమంటూ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుండి ప్రైవేటు ఉద్యోగుల వరకు, ఇటు నిరుద్యోగులు కూడా, ఇటు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో యువకులు, ప్రతి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళు, రైతులు, ప్రతి వాళ్ళు నీ మీద వ్యతిరేకత స్వభావం చూపించడం ప్రధాన కారణం నువ్వు పెట్టేటువంటి తొక్లక్ రూల్స్, నువ్వు పాలించే తొక్లక్ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం నీకు ఓట్లు పడకుండా 11 సీట్లు పరిమితమయ్యి, ఇక నుంచి అయినా సరే ఇలాంటి రాజకీయాలు చేయడం మానేసి, బెదిరింపు చర్యలు మానేసి ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో ఈ రకంగా ఆలోచించడం నీకు చాలా మంచిది.